ఓం భీమ్ బుష్ అనే టైటిల్ బదులు బూమ్ బూమ్ షకలక లోనంతా డొల్లా అని పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. అంటే లాజిక్స్ లేని మూవీ ఓకే. కనీసం మూవీ టీమ్ చెప్పిన మ్యాజిక్ అయినా ఉండాలి కదా సోదరా! కథ విషయంకి వస్తే ముగ్గురు పీహెచ్‌డీ హోల్డర్స్ భైరవపురంలోని మహల్‌లో నిధిని తీసుకొని వచ్చారా లేదా అనేది తెర మీద ఓపిక ఉంటే 2 గంటల 15 నిమిషాలు చూడొచ్చు. అసలు ఈ మధ్య కామెడీ మూవీస్ అంటే ఇన్‌స్టా అండ్ సోషల్ మీడియా జోక్స్ తీసుకొని రాసి మూవీ తీస్తున్నాం, మూవీ తీసుకొని వచ్చాం. ఇదంతా మీరు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అందుకే మూవీ తీసాం అనంటే దీని బదులు ఇన్‌స్టా చూసుకుంటూ నవ్వుకోవచ్చు గదా! ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌లో 2 సాంగ్స్ ఉంటాయి. అమ్మ బాబోయ్! దండంరా నాయనా అనాల్సిందే. ఎక్కడ నవ్వాలో తెలియని జోక్స్, ఏమి జరుగుతుందో అర్థం కాని మ్యాజిక్. అసలు లాస్ట్ 30 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ నరకం అనుకోండి. అసలు ఎందుకు ఇరికించారో డైరెక్టర్‌కి మాత్రమే అర్థమవుతుందనుకుంటా. హర్రర్ లేని కామెడీ, కామెడీ లేని హర్రర్. హర్రర్ కామెడీ జోనర్ అనే మూవీని ఓం భీమ్ బుష్ అని మన మీదకి వదిలేశారనే చెప్పాలి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్‌కొస్తే అందరూ డీసెంట్‌గానే చేశారు. నాకు మెయిన్‌లీ ఒక డౌట్ ఎందుకంటే వచ్చింది. ఫీమేల్ లీడ్స్ ఎందుకు తీసుకున్నారు భయ్యా అసలు? మ్యూజిక్ భారీగా దెబ్బేసిందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది. డైరెక్టర్ గురించి వద్దు, మాట్లాడనే వద్దు. మై రివ్యూ 2/5. మీరు ఎవరైనా మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో మాకు తెలియచేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఫర్ వాచింగ్. బాయ్.